పోతే ఎవరు ఆ తర్వాత పరిస్థితిని అదుపు చేయలేరు. ఇంకా ఇతర నాణ్యతలు వాటి గురించి ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. సార్, భారత్ దౌత్య యుద్ధం, పీఓకే స్వాధీనం కోసం దౌత్య మార్గాల్లో సమరం అసలు ఎటువైపు వెళ్తుంది ఇది? ఖచ్చితంగా వర్మ, మనం అనేకసార్లు మాట్లాడినట్టుగా అంతర్జాతీయంగా చాలా పరిణామాలు వచ్చాయి. కాల్పుల విరమణ అని ట్రంప్ ఎవరు ప్రకటించడానికి నిరసన వచ్చింది. సరే, అది అధ్యాయం అయిపోయింది. నిన్న భారత పాకిస్తాన్లు మళ్ళీ సంప్రదింపులు జరుపుతాయి. కాల్పుల విరమణకు సంబంధించిన గడువు నిన్నటితో ముగిసింది. మళ్ళీ కలుసుకుందాం అనుకున్నారని కథలు వచ్చాయి. పాకిస్తాన్ ఎక్కువ ఇచ్చింది, కానీ భారతదేశం మటుకు ఒకసారి అనుకున్నాము, ఇంకా దీనికి ఏం గడువు లేదు. అంటే భారతదేశం చెప్పేసింది ఏంటంటే పూర్తి కాల్పుల విరమణ, అంతే కదా, గడువు లేదంటే దాని అర్థం అదే కదా. ఇది అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు డిప్లొమాటిక్ వార్. అఖిలపక్ష సమావేశంలో చాలా పార్టీలు చెప్పింది ఏంటంటే సాయుధ ఘర్షణతో పాటు దౌత్యపరమైన ఒత్తిడి తేవాలి అన్ని దేశాల మీద అని. ఈ విషయంలో భారతదేశం కొంచెం వెనకబడింది కాబట్టి IMF అప్ అయినా ఇంకోటైనా పాకిస్తాన్ తెచ్చుకోగలిగింది. ట్రంప్ దగ్గర కూడా ఆయన ద్వారా తను అనుకున్నది చేసింది. కాబట్టి ఇప్పుడు ఆలస్యంగా మేల్కొన్నట్టుగా ఏదో బెటర్ లేట్ దెన్ ఎవర్ అని ప్రభుత్వము అన్ని పార్టీలకు చెందిన ఎంపీలతో వివిధ దేశాలకు ప్రతినిధి బృందాలను పంపిస్తుంది. వీళ్ళు వెళ్ళి పాకిస్తాన్ దుశ్చర్యలకు కుట్రలకు సంబంధించిన సమాచారము బ్రీఫింగ్ అక్కడ చేసి పాకిస్తాన్ టెర్రరిస్టు దేశం, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది అనే మెటీరియల్ అక్కడ ఇచ్చి కన్విన్స్ చేస్తారని చెప్తున్నారు. దానికోసం అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. కాకపోతే అందులో కూడా మళ్ళీ కొంచెం మెలికబెట్టి శశి థరూర్ లాంటి వాళ్ళను, మోదీ భక్త అని అదివరకే మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళకి చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ 4 పేర్లు పంపించింది. ఉదాహరణకు ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, ఆ తర్వాత ఇంకొక ఆయన 4 ఈ 4 కాదని వేరే వాళ్ళని పంపిస్తున్నారు. ఇప్పుడు మీ తరఫున మా తరఫున వర్మ వస్తాడని నేను చెప్పిన తర్వాత వేరే వాళ్ళని పంపిస్తే ఎలా కుదురుతుంది? కాబట్టి కొంచెం పెట్టి పాలిటిక్స్, సంకుచిత రాజకీయాలు ఇక్కడ చేశారు. అయినా కానీ వెళ్తున్నాయి. సల్మాన్ ఖుర్షీద్ పేరు కూడా పెట్టారు, ఈయన కూడా అందులో లేడు. వాళ్ళు ఏమంటారు, శశి థరూర్ చాలా గొప్ప సమర్థుడు కాబట్టి అదే మాట ఆ పార్టీతో మాట్లాడండి, ఇబ్బంది ఏముంది మీకు? ఇదే తృణమూల్ కాంగ్రెస్తో కూడా అంతే, వాళ్ళతో కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని పెడుతున్నారు. ఎనీవే, ఓ ప్రతినిధి వర్గాలంటూ వెళ్తున్నాయి. ఈ సమయంలో కూడా ఐక్యత లేదని ఎందుకు ఒక మాట చెప్తాను. అస్సాం ముఖ్యమంత్రి, అస్సాం నుంచి గౌరవ్ గొగోయ్ అనే కాంగ్రెస్ ఎంపీ, ఆయనను పంపించాలి అని కాంగ్రెస్ పార్టీ 4 పేర్లు ఇచ్చింది. వాళ్ళ నాన్న తరుణ్ గొగోయ్ కూడా ముఖ్యమంత్రి. అస్సాం ముఖ్యమంత్రి శర్మ, హేమంత్ బిశ్వా శర్మ, ఆయన ప్రకటన చేస్తాడు, గౌరవ్ గొగోయ్ ISI ఆహ్వానం మీద పాకిస్తాన్కి వెళ్ళొచ్చాడు, ఈయన ISI మనిషి అని. ఏం సార్ ఈ దేశంలో అన్ని ఇది ఏమన్నా పద్ధతి అండి? ఒక రాష్ట్రం, నేను ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యతతో చెప్తున్నాను, మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రికి ఎందుకండి చెప్పలేదు? మీడియాకి చెప్తారా? నిజంగా మీకు అంత రహస్యమే ఉంటే గౌరవ్ గొగోయ్ కనుక పాకిస్తాన్తో సంబంధాలు ఉన్న వ్యక్తి అని మీకు ఉంటే, మొన్న కూడా ఎవరో చెప్తున్నారు, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఆయన రా సీక్రెట్స్ లీక్ చేశాడని. ఇవన్నీ కూడా రకరకాల ప్రచారాలు, కట్టుకథలు. హమీద్ అన్సారీ అంటే సరే, ఇప్పుడు పదవిలో లేరు, ఆయనకు మోదీతో సహా అందరూ ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. సరే, ఇప్పుడు నేను అడుగుతుంది, అస్సాం ముఖ్యమంత్రికి నిజంగా ఎంపీకి ISIతో సంబంధాలు ఉన్నాయని తెలిస్తే ఆయన బీజేపీ అగ్రనాయకుడు కాదా? ఆ పార్టీ ఏమైనా నిద్రపోతుందా? ఇలా బాధ్యతారహితంగా ప్రతిపక్షాల వాళ్ళ మీద ఇష్టానుసారం మాట్లాడడం ఏంటి? ఇది పెద్ద ప్రశ్న. మొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సిస్టర్ అన్నాడు ఖురేషి, ఆమెను సోఫియా ఖురేషి టెర్రరిస్టుల సిస్టర్ అన్నాడు. ఆయనతో క్షమాపణ చెప్పించమని అడిగారు, మీరు చెప్పించారా? ఇప్పుడు అశోక యూనివర్సిటీ అని దాంట్లో ప్రొఫెసర్ ఒక ఆయన అలీ ఖాన్ మహమ్మద్ అని, ఆయన ఒక వీడియో పెట్టాడంట. సోఫియా ఖురేషిని ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి పెట్టారు, చూపించడానికి మంచిదే, కానీ అదే సమయంలో గతంలో జరిగిన ఫలానా ఘటనల మీద కూడా ఆమెతో చెప్పిస్తే బాగుండని ఆయన అన్నాడు. ఇలా అనగానే ఇది దేశానికి చాలా భద్రతకు ముప్పు అని ఆయన మీద కేసు పెట్టారు. ఆయన మీద చర్య తీసుకొని అరెస్ట్ చేశారు. మరి ఈ మంత్రిని ఎందుకు సార్ అరెస్ట్ చేయరు? ప్రొఫెసర్ గారు ఏదో చెప్పాడు, ఆయన ఇప్పుడు కేసు వేశాడు, సుప్రీంకోర్టు కూడా దాన్ని విచారిస్తుంది. మధ్యప్రదేశ్ మంత్రి మీద ఎందుకు చర్య తీసుకోరు? ఇప్పుడు ఒక ఆమె, ఇప్పుడు ఉదాహరణకు ఆ టెర్రరిస్టుల సిస్టర్ అన్నాడు కేవలం మతాన్ని బట్టి. ఇప్పుడు హర్యానాలో చండీగఢ్లో ఆమె జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబరు,
ఆమె ఆమె ఏజెంట్గా ఉన్నారని ఆమె అరెస్ట్ చేశారు. మరి ఆమెను బట్టి మనం ఒక మతం మీద ముద్రేస్తాం సార్. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాయి అన్నది ఏమాత్రం అంతుపట్టని పరిస్థితి. ఇప్పుడు గౌరవ్ గొగోయ్ విషయం తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక చర్చకు వస్తుంది. ఇవన్నీ అవకాశంగా తీసుకొని ట్రంప్ గారు ఒక చేత్తో కాదని 2 చేతులతో బాదుతున్నాడు. ఆయన ఎంత బాదుతున్నాడంటే భారతీయులు అక్కడికి వెళ్ళి ఎన్ఆర్ఐలు సంపాదించుకొని కష్టపడి కుటుంబాలకు దూరంగా ఉండి పిల్లల్ని ఇక్కడ పెట్టి తల్లిదండ్రులను ఇక్కడ పెట్టి ఇన్ని బాధలు పడి ₹4 సంపాదించి అక్కడ తినక డాలర్లను రూపాయలు లెక్కేసుకొని ఇన్ని రకాల కష్టపడి వాళ్ళు సంపాదిస్తే వాళ్ళు సంపాదించింది పంపినందుకు ఆయనకు డబ్బులు ఇవ్వాలంట. అరే ఆ దేశానికి వెళ్ళి సేవలు అందించి వాళ్ళ ఉత్పత్తి వాళ్ళ జీడిపి పెంచితే వాళ్ళ మీద పన్నులు ఏంటి సార్? కాబట్టి భారతదేశం అనేది ఈ సమయంలో ఐక్యంగా నిలబడడం చాలా కీలకం. ఇవన్నీ కొంచెం షాకింగ్గా ఉన్నాయి సార్. రాష్ట్రాలు